పరిశుద్ధుడా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చే ధన్యతను సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించాం. మా అందరితో మాట్లాడటకు ఇష్టపడుతున్నా. ముఖ్యంగా యవన ప్రాయంలో ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ నువ్వు ప్రేమించి వారితో నువ్వు మాట్లాడుటకు నాయన అనేకమైన మాటల చేత గత కాలంలో అనేకమైన మాటల చేత మమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చా. ముఖ్యంగా దావీదు జీవితాన్ని మా ఎదుట పెట్టాము నాయన. మరి ఈరోజు కూడా దావీదు జీవితాన్ని మేము చూస్తూ ఉండగా అనేకమైన విషయాలు మేము నేర్చుకునే కృప మాకు దయచేయి నాయన. ఈ లోకంలో ఎంతోమంది ప్రభువు మరి నిన్ను ఎరగని యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. వారిని మాదిరిగా కాకుండా, వారిని మేము అనుసరించే వారంగా కాకుండా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యవనస్తులను మా జీవితంలో ఆదర్శంగాను లేదా ఇన్స్పిరేషన్గా తీసుకొని వారిని మేము అనుసరించే రీతిగా, వారు తమ జీవితాల ద్వారా నీకు ఆనందాన్ని కలిగించినట్టుగా, నిన్ను సంతోషపెట్టినట్టుగా యవన ప్రాయంలో నీ బిడ్డలందరూ కూడా ఆ విధంగా ఉండే కృపను దయచేయి. కనికరించు. నేను నామూలి కొడికను ఆరంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించు. మా అందరితోనూ మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, దేవునికి స్తోత్రము. ఇప్పుడు మనము టైటిల్, దాని యొక్క టైటిల్ ఏంటంటే జీవన్ కి కఠిన్ హాలత్ మే దావీద్ కా విశ్వాస్. జీవితంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితి లేదా కఠినమైన పరిస్థితుల్లో కూడా దావీదు చూపిన విశ్వాసం. టైటిల్ రాసుకోండి. జీవితంలో వచ్చేటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా దావీదు చూపిన విశ్వాసం లేదా దావీదు యొక్క విశ్వాసం. టైటిల్ అది రాసుకోండి. అలాగే వచనాలు కూడా మీకు ఆల్రెడీ ఇంగ్లీష్లో చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ వచనాలు కూడా చదివినప్పుడు లేదా చెప్పినప్పుడు అవి తీసి చదవటానికి చూడటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. రైట్. आप नौजवानों के साथ प्रभु के चरणों में एक बार फिर आकर प्रभु के वचन को सीखने का प्रभु ने सुनहरा अवसर दिया है। आइए आज की सभा को हम प्रार्थना के साथ शुरू करें। आइए सिरों को झुकाएं, आंखों को बंद करें। हालेलुया। धन्यवाद हो प्रभु, स्तुति हो। हमारे अनुग्रहकारी दयालु पिता, हम आपका धन्यवाद देते हैं प्रभु। आपके चरणों में आकर वचन सीखने जा रहे हैं प्रभु। पिछले दिनों में दाऊद के जीवन के द्वारा आप हम एक एक से आप बात कर रहे हैं प्रभु। आत्मा में बलवंत कर रहे, इसलिए धन्यवाद देते हैं। आज के इस सेशन के द्वारा भी प्रभु आपकी स्पष्ट आवाज़ को सुनने के लिए, आपकी इच्छा को पहचानने के लिए हम एक एक को सहायता कर, सब महिमा आप ही को देते हैं। यीशु मसीह के मधुर नाम से हम मांगते हैं, आमीन। पिछले दिनों में जैसे हम नौजवानों की सभा में दाऊद के जीवन से हम सीख रहे हैं किस प्रकार एक व्यक्ति के जीवन में अलग अलग मोड़ आते हैं, उतार चढ़ाव आते हैं। परमेश्वर का चुना हुआ व्यक्ति जो भेड़ बकरियां चराता था, संसार की नज़र में, अपने लोगों के नज़र में सिर्फ भेड़ बकरियां चराने के लायक, कहाँ से कहाँ प्रभु लेकर आया। कितने उतार चढ़ाव, कितने मोड़ उसके जीवन में आ रहे, फिर भी वो कैसे प्रभु के और करीब आता जा रहा। दुख के वेला में जब चारों तरफ से निराशा ही निराशा है, तो भी उसके ज़बानों से, उसके मुंह से प्रभु की महिमा के अलावा और कुछ नहीं। इससे मैं और आप नौजवानों को कितनी बातें सीखने को मिलती है कि जीवन में चाहे कैसी भी परिस्थिति बन जाए, कैसी भी बन जाए, वो आपको तोड़ नहीं सकती है, वो आपको और मजबूत कर सकती है। ऐसे में एक सवाल उठता है, फिर क्यों है कि कई बार हम हताश और निराश हो जाते हैं? हम क्यों दिल छोड़ देते हैं जब परिस्थिति विपरीत होती है और फिर अनुकूल परिस्थिति के लिए हम प्रार्थना करने लगते हैं। 10 लोगों को बोलते हैं आप मेरे लिए प्रार्थना करें। क्या करना है हमें मालूम नहीं चलता है, हम बिल्कुल ही परेशान। ऐसे क्यों हो जाते हैं? वो हमें खुद जांच कर देखना। मैं जब अपने आप को कहता हूँ मैं विश्वासी हूँ, तो मेरे जीवन में ऐसे उतार चढ़ाव जब आते हैं, मेरा विश्वास
डगमगाने क्यों लगता है? ध्यान रखें, हम आपको सिर्फ वचन बता सकते हैं, सिखा सकते हैं। మొదట్లో ఒక ప్రశ్న, అంటే మనకు మనముగా ప్రశ్నించుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే అవి మనల్ని అంటే కూలజేయవు కానీ మనల్ని కడతాయి. అంటే ఎలాంటి కఠిన పరిస్థితులు వచ్చినా అవి మన జీవితాన్ని కట్టడానికి. అయితే కట్టబడటానికి బదులుగా కొన్నిసార్లు మనం నిరాశ చెందుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, లేదా నానా రకాలుగా విరోధ ఆలోచనలకు ఇలాంటి వాటికి మనం చోటు ఇస్తూ ఉంటాం. అది ఎందుకు అవుతుంది అనేది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే కఠినమైన పరిస్థితులు అనేవి మనల్ని కట్టడానికి, మనని ఇంకా బలపరచడానికి, ఇంకా దృఢపరచడానికి. అయితే నేను దృఢపడకుండా, బలపడకుండా, ఇంకా విశ్వాసంలో స్థిరపడకుండా నేను ఎందుకు నిరాశ చెందుతూ ఉన్నాను అనేది ప్రార్థన ద్వారా ప్రార్థనలో పరీక్షించుకొని చూసుకోవాలి. దానికి కారణం ఏంటి అనేది పరిశీలించుకోవాలని ప్రశ్న అనేది, అంటే ఆ పని అనేది మనకు చెప్పడం జరిగింది. जो वचन में है वो ऐसे का ऐसे आपके सामने रख सकते हैं. अब आपके ऊपर है कि इन वचनों पर विश्वास करना है या अपने अंदर की इच्छाओं को पालना है और चाहना है कि प्रभु आपकी इच्छा को पूरा करे. इधर हम पिछले सप्ताह में हम देखे कैसे दाऊद उसके जीवन में, कैसे उस जंगल में जब घूम रहा है अदुलाम के गुफा के बाद, कैसे वो आगे पीछे घूम रहा है. उसके पास एक याजक पहुंचा है, अबियाथार उसका नाम, और वो एफोद लेकर आया और उस एफोद में वो उरीम और तुमीम है जिसके द्वारा दाऊद परमेश्वर की इच्छा को इस जंगल के जीवन में, इस दुख की वेला में, जब दुश्मन उसका खुद का ससुर इस्राएल का राजा उसको जान से मारने के लिए पीछे पड़ा हुआ है, परमेश्वर ने उसके हाथ में उसके पास वो याजक को भेजा. महायाजक तो ख़त्म हो गया, कत्ल कर दिया गया, लेकिन अबियातार परमेश्वर का याजक वो एफोद लेकर पहुंचा. उससे क्या समझ में आ रहा है? हमारे दुख के समयों में परमेश्वर हमें अकेला नहीं छोड़ता है. हमें कई बार लगता है शायद परमेश्वर ने छोड़ दिया इसलिए मेरे जीवन में ये दुख और समस्या आए. नहीं, कभी नहीं है. ये दुख के समय में, चुनौतियों के समय में हमारे सबसे नज़दीक है. ताकि और फिर जब अगर इतने नज़दीक है तो फिर ऐसी समस्याएं आने क्यों देता है जिससे हम परेशान होते. ध्यान रखें, हम परेशान क्यों होने लगते हैं? क्योंकि हमें परमेश्वर पर पूरा भरोसा ना होने के कारण हम डामाडोल होने लगते हैं. जिसका परमेश्वर पर पूरा भरोसा है, ये दुख के वेला में वो परेशान नहीं, उसके मुंह से परमेश्वर की स्तुति और महिमा होने लगती है. ఇక్కడ ఇంకా రెండు విషయాలు. దావీదు అరణ్యంలో సంచారం చేస్తున్నప్పటికీ దావీదు దగ్గరికి అబియాతారు అనే యాజకుడు వచ్చాడు. అది పోయినసారి మనం చూసినాము. అయితే యాజకుడు వచ్చినప్పుడు ఏఫోదును పట్టుకొని వచ్చినప్పుడు అందులో ఉరీము తుమీము అనేది కూడా మనం అక్కడ, అంటే దేవుని ఆత్మ నడిపింపు గురించి పోయినసారి అంతకుముందు మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ అంత కష్టకాలంలో కూడా దేవుడు ఆ దావీదును ఒంటరిగా విడిచిపెట్టలేదు. అంటే దేవుడు ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు. అంటే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టిండేమో అనే అపోహకు మనం చాలాసార్లు చోటిస్తూ ఉంటాం. కానీ మనుషులు విడిచిపెట్టినట్టుగా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కష్టకాలంలో కూడా దేవుడు ఇంకా మనతో ఉంటాడు. అందుకే దావీదును విడిచిపెట్టలేదు, తన యాజకుని పంపించిండు. తర్వాత ఉరీము తుమీము కూడా, అంటే దేవుని యొక్క నడిపింపు, దేవుని చిత్తము అనేది అక్కడ మనం చూడవచ్చు. ఇవి రెండు విషయాలు. ఇంకో విషయం ఏంటంటే, మనం కష్టకాలంలో ఎందుకు నిరాశ చెందుతూ ఉంటాం, కృంగిపోతాం. ఎందుకు కృంగిపోతాం అంటే దానికి మూల కారణం ఏంటంటే దేవుని ఎంతగా నమ్మాలో అంతగా నమ్మకపోవడం వల్ల, అంటే దేవుని మీద ఎంత విశ్వాసం ఉండాలో అంత విశ్వాసం ఉండకపోవడం వల్లే
ఆ ఒక నిరాశ కానీ కృంగిపోయడం ఇలాంటివన్నీ విరోధ భావాలు, విరోధ ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనం కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. రెండోది ఏంటంటే, మనం కష్టాలు వచ్చినప్పుడు మనం ఎందుకు కృంగిపోతూ ఉంటాం, నిరాశపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని ఎంతగా మనం నమ్మాలో అంతగా నమ్మకపోవడం వల్లే ఆ పని లేదా ఆ విధంగా మనం ప్రవర్తిస్తాం. जितने भी गीत हम पुराने गीतों को अगर हम ध्यान दें, ये सब गीत लिखने वाले उन्होंने कब लिखा है? जब उनके जीवन में ये कष्ट आए, समस्या आए, थोड़ा रुक कर जरा सोचें। मैं जीवन में कष्ट आने को परेशान, बेहाल, मेरी तरह का अगला व्यक्ति कष्ट के समय में गीत लिख रहा है, प्रभु की महिमा कर रहा है। ये दोनों, ये कैसे हो सकता है? एक डामाडोल, एक उदास, दूसरा गाने लिख रहा है। हमारे पुराने कितने गीत हैं। देखिए, परमेश्वर के वचन के साथ साथ हमें प्रोत्साहन करने के लिए, प्रोत्साहित करने के लिए कितने मधुर गीत भी हैं। ये गीतों के एक एक शब्दों को अगर हम सुने, गाएं, कितनी तसल्ली मिलती है। ये आजकल के गीत जैसे नहीं। आजकल के गीत कैसे है, बस ढोल बजाए, थोड़ा सा हिलना डुलना, गाने उसके लिए नहीं है। असली में गाने जो हम गाते पुराने, कितने अर्थ वाले, ये कैसे निकले? जब वो व्यक्ति आग की भट्टी के अनुभव में से गए। सो मैंने और आपने अपने आप को जांच कर देखना, मैं ऐसे निराश और हताश क्यों हो जाता हूँ? अब इधर हम दाऊद के जीवन में अगले पड़ाव में हम आ रहे हैं। अब हम देखें, वो जंगलों में घूम रहा है और कैसे उसके पास परमेश्वर का उरीम और तुमीम, जिससे वो परमेश्वर की स्पष्ट इच्छा को जान सकता है, पहुंच गया। सो अब 1 सामुएल उसका 23वें अध्याय को हम अगला हम पढ़े, कैसे दाऊद के जीवन का अगला एक घटनाएं आ रही। तब दाऊद को यह समाचार मिला कि फिलिस्ती लोग किला नगर से युद्ध कर रहे हैं और खलिहानों को लूट रहे हैं। तब दाऊद ने यहोवा से पूछा, क्या मैं जाकर फिलिस्तियों को मारूं? यहोवा ने दाऊद से कहा, जा और फिलिस्तियों को मार कर किला को बचा। परंतु दाऊद के जनों ने उससे कहा, हम तो इस यहूदा देश में भी डरते रहते हैं। यदि हम किला जाकर फिलिस्तियों की सेना को सामना करें तो क्या बहुत अधिक डर में ना पड़ेंगे? तब दाऊद ने यहोवा से फिर पूछा और यहोवा ने उसे उत्तर देकर कहा, कमर बांधकर किला को जा, क्योंकि मैं फिलिस्तियों को तेरे हाथ में कर दूंगा। इसलिए दाऊद अपने जनों को संग लेकर किला को गया और फिलिस्तियों से लड़कर उनके पशुओं को हाँक लाया और उन्हें बड़ी मार से मारा। यूं दाऊद ने किला के निवासियों को बचाया। सो अब अगला घटना हम देख रहे हैं। किला एक छोटा सा शहर, नगर है। दाऊद खुद जंगल में घूम रहा है। जरा सोच कर देखें, अगला राजा होने के लिए अभिषिक्त हो चुका है। उसका जीवन कैसा, और उसके साथ सारे दुखी परेशान लोग आए हुए हैं और ये उनके साथ चल रहा। तब इसको जब समाचार मिली किला नगर के खिलाफ फिलिस्ती जब आए हैं, अगर आप और मैं हों तो हम क्या करेंगे ऐसी परिस्थिति में? जब मेरा खुद का जीवन परेशान है, मुझे दूसरों की परेशानियों से क्या लेना देना? हमारी सोच ऐसे ना है। मैं खुद परेशान हूं, मुझे दूसरों की समस्याओं के लिए समय नहीं है और हम अपने ఇక్కడ ఇంకో విషయాన్ని దావీదు ఏం చేసిందంటే, ఆల్రెడీ బాధల్లో ఉన్నాడు. ఎంతో బాధల్లో కష్టాల్లో ఉన్నటువంటి దావీదుకి ఫిలిస్తీయులు, శత్రువులైన వారు కెయీలు అనే ఆ పట్టణం మీదకి లేదా ఆ ప్రాంతం మీదకి వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని విని ఈయన దేవుని ఎదుట విచారణ చేసి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళను గెలిచినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ చెప్పుకొచ్చే విషయం ఏంటంటే,
నేనే బాధల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు బాధపడుతుంటే నాకేంటి అని దావీదు అనుకోలేదు. ఎందుకంటే అక్కడ ఆ పట్టణం మీద ఫిలిస్తీన్లు యుద్ధాన్ని అంటే వెళ్ళి ఆక్రమించుకొని వాళ్ళు దోచుకుంటున్నప్పుడు నేను నా బాధలను చూసుకుంటాను, వాళ్ళ బాధలతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా దావీదు అక్కడ ప్రవర్తించలేదు. అది ఆ విషయాన్ని ఇక్కడ చెప్పుకొస్తున్నాను. మళ్ళీ ఒకసారి కొంచెం వెనక పెడతాను, చూడండి, వినండి. अगर आप और मैं हो तो हम क्या करेंगे ऐसी परिस्थिति में जब मेरा खुद का जीवन परेशान है? मुझे दूसरों की परेशानियों से क्या लेना देना? हमारी सोच ऐसे ना है, मैं खुद परेशान हूं, मुझे दूसरों की समस्याओं के लिए समय नहीं है, और हम अपने परेशानियों में डूबे रहते हैं। दाऊद भी तो ऐसे बोल सकता था, मैं क्यों जाकर पंगे लूं फिलिस्तियों से, मैं तो उधर से बाल बाल बचकर ही तो आया हूं गाद से, मुझे क्या जरूरत है? इस्राएल में राजा है ना साउल, बोल सकता था ना तुम जाओ साउल को बोलो, मेरा तो समय आया नहीं, प्रभु की इच्छा नहीं है, बोल सकता था। लेकिन हम देखते हैं कैसे दाऊद प्रभु से पूछता मैं जाऊं, उसका मन देखें, खुद समस्याएं हैं तो भी कैसे अपने जीवन के द्वारा प्रमाण दे रहा है कि अगला राजा होने के लिए वो लायक है। कष्ट के समय में प्रमाणित कर रहा है, किसी के बोलने के कारण नहीं, उसे कोई हौसला नहीं दे रहा है, निराश ही कर रहे। बोले हम अगर इधर ऐसे भटक रहे हैं, उधर जाकर फिलिस्तियों के खिलाफ लड़ेंगे तो हमारी तो और भी हालत खराब, और फिर इसके साथ जो हैं कौन से अच्छे योद्धा हैं, जो दुखी और परेशान लोग हैं उनका ना नेता है ये, एक तरह से बोले तो उनका ना अगुआ है। फिर भी दाऊद को जब हम देखें प्रभु से पूछता है। एक आदत जरा देखें जो मैंने और आपने डालनी, हर बात प्रभु से पूछ रहे, प्रभु जाऊं ना जाऊं, तेरी इच्छा इस विषय में क्या है? और परमेश्वर ने जब स्पष्ट उसको संदेश दिया कि जा, तो हम देखते दाऊद कैसे अपने साथ के झुंड को लेकर, फिलिस्तियों ने तो यही सोच लिया था, साउल दाऊद के पीछे पड़ा है, अब अच्छा मौका है शहर को, नगरों को बर्बाद करने का, और फसल काटने का टाइम है, लूटने का अच्छा समय। तो ये फिलिस्तियों की आदत पड़ी हुई है, इस्राएल पर हमला करते रहते हैं। सो दाऊद तो भगा हुआ है जंगल में, ये अच्छा मौका है, ये सोचे थे। लेकिन हम देखते किस प्रकार दाऊद खुद अपने उस झुंड के साथ आकर उनके खिलाफ लड़कर, किला के लोगों ने भी कभी उम्मीद नहीं की होगी, फिर भी बड़ा छुटकारा परमेश्वर दाऊद के द्वारा दे रहा। उससे मैं और आपने क्या सबक सीखा कि मेरे जीवन में चाहे कैसी भी परिस्थिति हो, अगर मुझे प्रभु पर भरोसा है कि वो मेरा प्रभु है, वो मेरा राजा है, तो ये परिस्थिति आपके जीवन पर प्रभाव नहीं डालती। आप आगे बढ़ते हैं, आप खुद समस्याएं आपके जीवन में है तो भी आपका जीवन दूसरों के लिए हौसला का कारण, छुटकारे का कारण बनता है, उससे आपका व्यक्तित्व दिखता है। ध्यान रखें, हम नौजवानों ने ध्यान देना, आपका व्यक्तित्व, आपकी पर्सनैलिटी, आपका कैरेक्टर, परमेश्वर की नज़र आपके इस व्यक्तित्व पर है। ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క దృష్టి మన వ్యక్తిత్వం మీద లేదా మన యొక్క క్యారెక్టర్ మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది. అయితే దేవుడు ఇప్పుడు వాక్యం ద్వారా దావీదు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకున్న అంటే ఎటువంటి వ్యక్తిత్వం ఉండాలి. దావీదుకి ఉన్న వ్యక్తిత్వం ఏంటి? దావీదు కష్టాల్లో ఉన్నా కూడా, బాధల్లో ఉన్నా కూడా, ఇతరులు బాధపడుతూ ఉంటే వారి దేవుని వద్దకు విచారణ చేసి దేవుని యొక్క నడిపింపును పొందుకొని వారి బాధల్లో వారిని రక్షించండి, అంటే వారిని విడిపించండి. అంటే అటువంటి మనస్తత్వం అనేది, అలాంటి వ్యక్తిత్వం అనేది మనకు ఉండాలి. ఎందుకంటే నాదేదో నేను, అంటే నా బాధ ఏదో నేను పడతాను, నా కష్టాలు ఏదో నాకే ఉన్నాయి,
వేరే వాళ్ళతో నాకెందుకులే అన్నట్టుగా కాకుండా, ఎందుకంటే అది ఆ దేవుని దృష్టిలో ఉన్నతమైన వ్యక్తిత్వం ఏంటంటే దావీదు వంటి వ్యక్తిత్వం. దావీదు ఏం చేసిందంటే, అంటే రాజునకు యోగ్యమైన వ్యక్తి, అంటే ఆయన రాజు అవటానికి యోగ్యమైన వ్యక్తి అని నిరూపించుకుంటున్నాడు. అలాగే మనము ఈయనైతే శరీరపరంగా లోకరీతిగా అంటే ఒక దేశం మీద రాజుగా నియమింపబడ్డాడు. కానీ మనం నిత్యత్వములో రాజులం కావాలి. నిత్యత్వములో దేవునితో పాటు మనం ఆయన సింహాసనం మీద కూర్చొని రాజ్యం ఏలాలి అంటే మరి ఇంకా ఇటువంటి వ్యక్తిత్వం మనకి ఇంకెంత ఎక్కువ ఉండాలి, అంటే ఇంకెంత ఎక్కువగా లేదా ఇంకెంత ఎక్కువగా ఉండాలి. అందుకే ఈ వ్యక్తిత్వాన్ని మనం ఏం చేసుకోవాలి మన జీవితం. ఇప్పుడు ఈ వాక్యాలు కూడా మనం వినేది దేనికోసము, ఇలాంటి విషయాలను మనం విని నేర్చుకొని అది మన జీవితంలో అన్వయించాలి, మన జీవితంలో దాన్ని ఆచరించాలి. అప్పుడే ఈ యొక్క క్లాసెస్ ద్వారా లేదా వాక్యం వినటం వల్ల వచ్చే ప్రయోజనాన్ని లేదా లాభాన్ని మనం పొందుకోగలుగుతాం. అందుకే చాలా సందర్భాల్లో మనకేదైనా ఆరోగ్యం బాగలేదు, మనకేదైనా బలహీనతలు ఉన్నాయి, వేరే వాళ్ళకు సహాయం చేయడానికి మనం ముందు పడం. ఎందుకంటే నాకే నొప్పులు ఉన్నాయి, నాకే బాధ ఉంది, నాకే కష్టం ఉంది, ఇంకా వాళ్ళకి ఏం చేస్తాంలే. లేదా ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది ఉంది, ఉదాహరణకి ఎవరికైనా 10 రూపాయలు అడిగారు అనుకో, ఇప్పుడు మనకి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వాళ్ళకేమి ఇస్తాంలే అంటే ఇలా ఏమైపోతుందంటే మనదేదో మనం చూసుకునేటువంటి మనస్తత్వం, అలాంటి వ్యక్తిత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటిది ఉండకూడదని దేవుని వాక్యం, నేను కేవలం ఇది ఉన్న వాక్యం మీకు వివరిస్తున్నానంతే, నేను ఇంకా దేన్ని ఉద్దేశించి మాట చెప్పట్లేదు. ఎందుకంటే మళ్ళీ వేరేగా ఆలోచన చేసుకుంటే నేను దానికి పూర్తి చేయగలను. కాబట్టి అందుకే ఇది అర్థం చేసుకోండి, ప్రార్థన చేయండి, ఇలాంటి వ్యక్తిత్వం మనలో ఉండాలి అని ఈ వాక్యం ద్వారా లేదా ఈ దావీదు ఈ యొక్క సంఘటన ద్వారా మనము నేర్చుకుంటున్నాం. आप किस प्रकार के व्यक्ति हैं, आपकी सोच किस प्रकार की है, आपका चरित्र किस प्रकार का है. परमेश्वर ये सारी परिस्थितियां ऐसे बनाता क्यों, ताकि मेरे व्यक्तित्व को बदलना है, मेरे उस सोच में बदलाव आना है, ताकि मेरा जीवन दूसरों के लिए तसल्ली और हौसला का कारण बनना. आज आप देखते हैं समाज में लोग हैं, नेता हैं, अधिकारी हैं, लेकिन उनके व्यक्तित्व को जरा देखें, कोई सिद्धांत है नहीं, कोई सिद्धांत नहीं. उदाहरण आज राजनीतिक पार्टियों में लोगों को देख लें, आज एक पार्टी में कल मौका मिले तो दूसरे में. लोगों को भी देख लें, कभी इसकी बात करते हैं तो कुछ देर बाद बिल्कुल पलटकर दूसरे की बात. यानी जीवन में कोई सिद्धांत है नहीं. परमेश्वर हमारे व्यक्तित्व में काम कर रहा है, इसलिए परिस्थितियों को अलग अलग तरीके से बनाकर ला रहा, ताकि हमें खुद मालूम चल जाए कि मैं ये हूँ, मेरे में ये मोड़ आना है, मेरे में ये सुधार होना है. अब हम आगे बढ़ते हैं. जब अहीमलेक का पुत्र अब्याथार दाऊद के पास किला को भाग गया था, तब हाथ में एफोद लिए हुए गया था. ये हमने पिछले बार वो विषय को हमने देख लिया. आगे 7वां वचन. तब शाऊल को यह समाचार मिला कि दाऊद किला को गया है. जल्दी से संदेश पहुंच गया और शाऊल ने कहा, परमेश्वर ने उसे मेरे हाथ में कर दिया है. वह तो फाटक और भेड़े वाले नगर में घुसकर बंद हो गया है. तब शाऊल ने अपनी सारी सेना को लड़ाई के लिए बुलवाया कि किला को जाकर दाऊद और उसके जनों को घेर लें. तो दाऊद किला को जब छुड़ाया तो दाऊद को कितना तसल्ली होगा कि ये शहर नगर को हमने छुड़ाया, और शायद उस दिन उस रात को वो किला के नगर में रह रहा है. जंगल में भटकने वाला व्यक्ति इस नगर का छुटकारा कराया और अब थोड़ा सा सांस ले रहा. कितनी तसल्ली होगी. आज अभी जंगल में नहीं, हम शहर में हैं, शायद अच्छा खाना भी मिला होगा. यानी उस परिस्थिति से एक बदलाव आया, लेकिन ज़्यादा देर नहीं है. इधर थोड़ा सा आराम करते ही संदेश साउल तक पहुंच गया. साउल मौका देख रहा और साउल बोलता है, ये तो परमेश्वर ने मेरे हाथ में कर दिया. जरा सोच कर देखे उसकी सोच कैसे.
परमेश्वर ने मेरे हाथ में कर दिया और वो अपनी सारी सेना को लड़ाई के लिए बुलवाया। किससे लड़ने के लिए? अपने खुद के दामाद से। सोच जरा देखें, जिसके अंदर दुष्ट आत्मा है, उसको फिलिस्तियों से लड़ने के लिए टाइम नहीं है। किला बर्बाद हो रहा है, उसके लिए टाइम नहीं, लेकिन किला को छुड़ाने वाले दाऊद के खिलाफ लड़ने के लिए आ रहा है। जब आत्मा हट जाती, परमेश्वर का आत्मा हट जाता है, तो सोच कितना बदल जाता है। आगे, तब दाऊद ने जान लिया कि शाऊल मेरी हानि की युक्ति कर रहा है, इसलिए उसने अब्यातार याजक से कहा, एफोद को निकट ले आ। तब दाऊद ने कहा, हे इस्राएल के परमेश्वर यहोवा, तेरे दास ने निश्चय सुना है कि शाऊल मेरे कारण किला नगर नष्ट करने को आना चाहता है। क्या किला के लोग मुझे उसके वश में कर देंगे? क्या जैसे तेरे दास ने सुना वैसे ही शाऊल आएगा? हे इस्राएल के परमेश्वर यहोवा, अपने दास को ये बता। यहोवा ने कहा, हाँ, वो आएगा। फिर दाऊद ने पूछा, क्या किला के लोग मुझे और मेरे जनों को शाऊल के वश में कर देंगे? यहोवा ने कहा, हाँ, वे कर देंगे। तब दाऊद और उसके जन, जो कोई 600 थे, किला से निकल गए और इधर उधर जहाँ कहीं जा सके वहाँ गए। और जब शाऊल को यह बताया गया कि दाऊद किला से निकल भागा है, तो उसने वहाँ जाने का विचार छोड़ दिया। अब हम देखते हैं कैसे दाऊद के जीवन में अगला पड़ाव एफोद से यानी परमेश्वर से पूछता है, प्रभु, मैंने जो सुना है सच है? परमेश्वर कितने स्पष्ट तरीके से दाऊद से पूछता है, कारण दाऊद लोगों की बात जो सुनी है उस पर ज़्यादा ध्यान ना देते हुए परमेश्वर से पूछ रहा है, प्रभु, मैंने सुना है, क्या ये सच है? प्यारे अजीजों, हमारा कितना बड़ा सौभाग्य है, नौजवान भाई बहन, आपके जीवन में चाहे कैसी भी बात हो, क्यों ना हम प्रभु के चरणों में बैठें, प्रभु से पूछें। क्या प्रभु जवाब नहीं देगा? क्या हमारा प्रभु जीवित नहीं है? क्या पवित्र आत्मा परमेश्वर हमारा सहायक हमारे साथ नहीं है? तो हम इतने परेशान क्यों हो रहे हैं? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, దావీదు ఈ పట్టణాన్ని విడిపించి దావీదు ఆ పట్టణంలో ఉన్నాడనే విషయాన్ని సౌలుకి తెలిసినప్పుడు, సౌలు దావీదును ఆయనతో పాటు ఉన్న వారిని ఏం చేయాలి అంటే చెరపట్టడానికి, అంటే వారిని పట్టుకోవడానికి, వారిని హతమార్చడానికి బయలుదేరాలనుకుంటాడు. ఆ విషయం ఎప్పుడైతే దావీదుకి తెలిసిందో ఆ విషయాన్ని పెట్టి దేవుని ఎదుట విచారణ చేస్తున్నాడు. ఆయనకి ఏ విషయం అయితే తెలిసిందో ఆ విషయాన్ని పెట్టి దేవుని ఎదుట విచారణ చేస్తున్నాడు. చూడండి, అది పాయింట్ మంచిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు కూడా ఏదైనా తెలియగానే వెంటనే మనం నమ్మేస్తాం, కానీ దేవుని ఎదుట పెట్టి విచారణ చేయం. ఇదిగో ఇట్లా అయిందంట, ఆయన ఏదో ఇట్లా అన్నాడంట, లేదా వీళ్ళు ఏదో ఇట్లా అన్నారంట, అగో వాళ్ళు ఏదో అట్లా చేసిర్రంట అనేసరికి వెంటనే నమ్మేస్తాం. కానీ దావీదు ఆ విషయాన్ని పెట్టి అవును నమ్మేసి ఆయన అటు ఇటు పరిగెత్తడం, లేదా ఇంకేదో చేయడం తొందరపడలేదు. ఆ విషయాన్ని పెట్టి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆయనకు జవాబు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ మాటను పట్టుకున్నాను. అట్లాగే మన జీవితంలో కూడా మనకు అలవాటు ఉండాలి. వెంటనే ఎవరు ఇప్పుడు అన్నో తమ్ముడు చెప్పి, అక్కో చెల్లు చెప్పింది, లేదా వాళ్ళు వీళ్ళు చెప్పగానే వెంటనే అవునా ఇట్లయిందా అనేసి వెంటనే మనం ఏం చేస్తామంటే వెంటనే దాన్ని రిసీవ్ చేసేసుకుంటాం, వెంటనే దాన్ని అగ్రి అయిపోతాం. నిజమేనే, అందులో అబద్ధాలు ఉండనా, మోసాలున్నా, లేకపోతే అది నిజమే కాకపోయినా వీళ్ళు వెంటనే నమ్మేస్తాం. అక్కడే చాలామంది గడబడైపోవడానికి లేదా కుప్పగూలిపోవడానికి కారణం అది. అందుకే దావీదు వంటి మనస్తత్వం లేదా అలాంటి అలవాటు మనం చేసుకోవాలి. ఏదైనా విషయం మనకు తెలిసినప్పుడు, కొంతమంది స్కూల్ దగ్గర కానీ, కాలేజీ దగ్గర కానీ, బంధువులే కావచ్చు, తోటి క్రైస్తవులే, విశ్వాసులే కావచ్చు, ఇదిగో నీ గురించి వాళ్ళు ఏదో అన్నారు, ఇదిగో వాళ్ళు ఏదో చేసిండు, వీళ్ళు ఏదో ఏదైనా సరే ఆ విషయాన్ని పెట్టి దేవుని ఎదుట ప్రార్థిస్తే అది నిజమా కాదా అనే విషయం మనకేమవుతుంది తెలుస్తుంది. ఇప్పుడు యేసుప్రభు విషయంలో కూడా మరియా గర్భవతి అయినప్పుడు యోసేపు ఏం చేసిండంటే దేవుని ఎదుట విచారణ చేయలేదు. ఆయన ఏమనుకున్నా అంటే మౌనంగా ఆమెను అవమానపరచకుండా వదిలేద్దాం అనుకున్నాడు.
కానీ ఆయన దేవుని ఎదుట విచారణ చేసుంటే ఆయనకి తెలిసేది ఏంటి వాస్తవం. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీ జీవితంలో కూడా ఎవరు ఏది చెప్పినా వెంటనే వినేసి నమ్మేసి కోపాలకు, ఆవేశాలకు, భయంకరమైన దుర్భాషలకు, భయంకరమైన ఆలోచనలకు చోటిచ్చి ఆత్మీయంగా చావటం కంటే, ఆత్మీయంగా దేవుని నుంచి దూరం కావటం కంటే ఏ విషయం తెలిసినా సరే దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఇది విన్నా, అది నిజమా కాదా, అది వాస్తవమా కాదా అని దేవుని ఎదుట ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దావీదుకి ఎట్లాగో దేవుడు చెప్పిండు, అట్లనే మనకు కూడా చెప్తాడు. విశ్వాసంతో అడిగితే అది నిజమేనా కాదా, అది అబద్ధమా లేకపోతే ఏంటి అనేది దేవుడు తెలియజేస్తాడు. అందుకే ఆ అలవాటు మనం చేసుకోవాలి. అర్థమైందా? చెయ్యొద్దండి, చెయ్యి చూపిస్తున్నాయి. అర్థమైందా కాలేదా? అంతేగాని అంటే ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేసి కోపానికి ఇది అది చేస్తే బాగుపడం. ఆత్మీయంగా శారీరకంగా ఎట్లాగో బతికేస్తాం, అది రెండో విషయం. ఆత్మీయంగా అయితే బాగుపడం. అందుకే ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. ఇక మీదట ఇది మీ వ్యక్తిగత జీవితంలో అలవాటుగా చేసుకోండి. दाऊद के द्वारा हम देखें, अब दाऊद ने जब सुना, परमेश्वर ने भी साफ साफ उसको जब बताया, जरा सोच कर देखे लोगों की सोच। जिस व्यक्ति इनको बचाने के लिए आया, सारा लूटा हुआ सामान वापस लेकर आ गया, वो लोग खुद ही दाऊद को साउल के हाथ में पकड़वाने के लिए तैयार हैं। आपके साथ मेरे साथ ऐसे हो तो क्या ये काफी नहीं है हमें तोड़ने के लिए, हमें हताश करने के लिए, हमें निराश करने के लिए? जब हमारे खुद के लोग हमसे हमारे विरोधी हो जाते हैं, हम टूट जाते हैं। क्यों टूट रहे हैं आप? क्या आपका आसरा परमेश्वर है या ये लोग हैं? हमारा आसरा ये लोगों पर होने के कारण हम दिल छोड़ देते हैं। नौजवान भाई बहन, क्यों आप मायूस हैं? क्यों आप हताश हैं? गलती किसी और की नहीं, आपकी खुद की है। परमेश्वर पर आसरा रखने के जगह में आप व्यक्तियों पर आसरा रखते हैं, जिसके कारण जब वो पलटते हैं आप बेहाल हो जाते हैं। अब आप किसको दोष देंगे? जिन्होंने आपके साथ धोखा किया उनका तो कुछ नहीं बिगड़ा। आप अपने आप को जरा जांच कर देखे, इससे परमेश्वर क्या सिखा रहा है? मनुष्य पर तू भरोसा ना रख, मनुष्य पर तेरा भरोसा ना हो। प्यारे अजीजों, नौजवान भाई बहन, हो सके पत्थर में गाड़ कर लिख ले ये बात, आपका भरोसा कभी भी किसी मनुष्य पर ना हो। आपका ఇంకో విషయం నేను చెప్పేది అర్థమవుతుందా మంచిగా? హలో, ఇంకో విషయం ఏంటంటే మంచిగా ఇది, ఎందుకంటే హిందీ మీకు అర్థమైనా కూడా తెలుగులో ఇంకోసారి చెప్తే ఇంకొంచెం మంచిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని మీకు ఏదైతే హైలైట్ చేయాలో అదే మీకు హైలైట్ చేసి పాయింట్ వైజ్గా చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ కెయిలా అనే ప్రాంతాన్ని ఫిలిస్తీన్ల చేతులోంచి తప్పించి వారిని కాపాడి వారికి దోచుకోబడినవన్నీ వాళ్ళకిచ్చి ఇదంతా చేసిన దావీదునే సౌలుకి అప్పచెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది ఎవరు చెప్పిన మాట? దేవుడే చెప్పిండు. దేవుని ఎదుట విచారణ చేస్తే దేవుడు చెప్పిన మాట అది. అంటే ఇప్పుడు దావీదు ఏం కావచ్చు, నిరాశపడవచ్చు. ఏమని? నేను ఇంత కష్టపడితే, ఈ పట్టణస్థుల కోసం నేను ఇంత కష్టపడితే ఏంది వీళ్ళు నన్ను సౌలుకి అప్పగిస్తారా అని నిరాశపడిపోయి ఆయన ఏం కావచ్చు, అంటే ఇంకా వేరే రకంగా ప్రవర్తించవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితిలో మనం కొన్ని సందర్భాల్లో ఏమవుతామంటే దేవుని కంటే ఎక్కువగా మనుషుల మీద ఆధారపడుతాం. అయితే ఈ మనుషుల మీద ఆధారపడినప్పుడు, మనుషులు మారిపోయినప్పుడు, మనుషులు మనల్ని మోసం చేసినప్పుడు, మనుషులు మనల్ని ఇంకేదన్నా అంటే బాధ పెట్టినప్పుడు మనం నిరాశపడుతూ ఉంటాం. అయితే అది వాళ్ళ తప్పు కాదు, మనది. ఎందుకు అంటే మనం దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇక్కడ దావీదు కూడా ఏం చేయలేదు, ఈ కైలా అనే ఈ ప్రాంత ప్రజలను బట్టి ఆయన నిరాశ చెందలేదు. కాబట్టి అందుకే మనం కూడా ఏం చేయాలి, మన వ్యక్తిగత జీవితంలో కేవలం దేవుని మీదే ఆధారపడటం నేర్చుకోవాలి.
మనుషుల మీద ఆధారపడితే ఈరోజున్న మనిషి ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండరు, ఎల్లుండి ఉండరు, మారిపోతారు. అయితే వాళ్ళు మారిపోయినప్పుడల్లా మనం నిరాశపడిపోయి దేవునికి దూరం అయిపోయి ఆత్మీయంగా నష్టపోవడం కంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడు మనుషులు ఎలా ప్రవర్తించినా, ఎలా ఉన్నా, ఎలా ఏదైనా సరే మనం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటాం. అందుకే మనుషుల మీద నేరం మోపడం కాకుండా, ఎదుగో వాళ్ళు ఇది చేసిన, వీళ్ళు ఇది చేసిన అని కాకుండా మనం ఏం చేయాలంటే దేవుడి మీద విశ్వాసం కలిగి దేవుడి మీద ఆధారపడి ఉంటే అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, మనం ధైర్యంగా విశ్వాసం ముందుకు పోగలుగుతాం. అందుకే మనుషుల మీద ఆధారపడటం అనేది మానుకోవాలి. ఎందుకంటే మనుషుల మీద ఎప్పుడు మనం ఆధారపడినా వాళ్ళ ద్వారా మనకు గాయము, బాధ, మోసము ఇవే ఎదురవుతాయి తప్ప ఇంకేం లేదు. అందుకే ఇలాంటి సంఘటనలు మనకు నేర్పించడానికి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. भरोसा केवल परमेश्वर पर हो। मनुष्य कब बदलेगा, उसका स्वर कब बदलेगा, कोई भरोसा नहीं है। इस बदलने वाले पृथ्वी में केवल सृष्टि में केवल एक ही है जो कभी नहीं बदलता, वो परमेश्वर है। आगे हम देखते दाऊद किस तरह वहां से भागा। अगला 14। तब दाऊद जंगल के गढ़ों में रहने लगा। कुछ समय मिला, शहर में आया, नगर में आया, और वापस जंगल में, और पहाड़ी देश के जीप नामक जंगल में रहा। अब जीप नामक जंगल, पहले हिरात था, अब जीप नाम अलग जंगल में रहा, और शाऊल उसे प्रतिदिन ढूंढता रहा, परंतु परमेश्वर ने उसे उसके हाथ में ना पड़ने दिया। और दाऊद ने जान लिया कि साउल मेरे प्राण की खोज में निकला है। और दाऊद जीप नामक जंगल से होरेश नामक स्थान में था, जंगल के होरेश नामक स्थान में था कि शाऊल का पुत्र योनातान उठकर उसके पास होरेश में गया और परमेश्वर की चर्चा कर कर उसको ढांढस दिलाया। जरा देखें किस प्रकार पहले अब्याथार एफोद लेकर आया और अब जीप के उस जंगल में उसको समय पर तसल्ली देने के लिए उसका मित्र जो उसे इतना प्यार करता है मिलने के लिए आया है। वो दृश्य को जरा सोचे। दाऊद जब जंगल में भटक रहा है, योनाथान उसके पास, क्या क्या मेल हुआ होगा उनका, वो मिलन कैसा होगा, कितनी तसल्ली। और इधर हम पढ़ते हैं कि उधर योनाथान और परमेश्वर की चर्चा कर कर ढांढस दिलाए। ठीक समय पर उसको दिलेरी दिलाने के लिए योनाथान उसके पास आया। प्यारे अजीजों, आप अगर सच्चे मन से प्रभु को प्यार करते हुए प्रभु के साथ चलेंगे तो जरूर है हताश होते हैं, निराशा आती है। जिसने हमें बनाया वो हमसे अच्छा हमें जानता है। ठीक समय पर तसल्ली के लिए, हौसला देने के लिए व्यक्तियों को हमारे जीवन में भेजता है। अब जैसे आप ये YouTube सुन रहे हैं, कोविड का समय है, कोई आपको मिल नहीं पा रहा तो भी ये YouTube के क्लासों के द्वारा परमेश्वर आपको हौसला देता है ना। कितने लोग फ़ोन करके बोलते हैं हमें बहुत तसल्ली मिली, मैं तो आपको जानता तक नहीं, मुझे नहीं मालूम कौन कौन सुन रहा है, मैं तो सिर्फ ये कैमरा को देखकर बात कर रहा हूँ। लेकिन परमेश्वर आपको कितनी तसल्ली देता है, हौसला देता है। उससे आप समझ सकते हैं कि आप परमेश्वर के नज़र में कितने बहुमूल्य हैं। इधर योनाथान दाऊद को ढांढस दे रहा है। उसने उससे कहा मत डर, क्योंकि तू मेरे पिता शाऊल के हाथ में ना पड़ेगा, और तू ही इस्राएल का राजा होगा, और मैं तेरे नीचे हूँगा, और इस बात को मेरा पिता शाऊल भी जानता है। जरा सोच कर देखें, रुकें, योनाथान की बातों को ध्यान दें। क्या बोल रहा है? मत डर दाऊद, तू जंगल में घूम रहा है, तू मत डर। प्यारे अजीजों,
हम डरते हैं। प्रभु का आत्मा हमसे आज क्या बोल रहा है? तू मत डर। आपके भविष्य के बारे में आपको चिंता है। आपको नौकरी नहीं मिल रही, चिंता है। आपकी शादी नहीं हुई, चिंता है। आज इस क्लास के द्वारा परमेश्वर आपसे क्या बोल रहा है? मेरा बेटा, मेरी बेटी, तू मत डर। क्या आप इस वचन को स्वीकार करने के लिए तैयार हैं? प्रभु जब कहता है मत डर। अगला, क्योंकि तू मेरे पिता साउल के हाथ में ना पड़ेगा। परमेश्वर मुझे और आपको कभी नहीं त्यागेगा, कभी नहीं त्यागेगा। क्या आप इस बात को स्वीकार करने को तैयार हैं? और तू ही इस्राएल का राजा होगा और मैं तेरे नीचे हूंगा। योनाथान का मन देखे, मैं तेरे नीचे हूंगा। दाऊद, तू राजा होगा। राजकुमार बोल रहा, जबकि उसे राजा बनना चाहिए। उसे क्या जरूरत थी दाऊद को मिलने के लिए जंगल में आए? यानी कितना चाहता है दाऊद को। आगे, और इस बात को मेरा पिता साउल भी जानता है। यानी योनाथान को अच्छी तरह मालूम है, उसके पिता को मालूम है दाऊद राजा होगा। फिर भी जरा साउल को जरा देखे, जब उसे मालूम है दाऊद राजा होगा, फिर भी उसने ठाना हुआ है कि मैं दाऊद को मार कर ही रहूंगा। परमेश्वर की योजना को सफल होने मैं नहीं दूंगा। जरा रुककर इस बात को जरा सोचें। साउल परमेश्वर की योजना को अच्छी तरह जानने के बाद भी परमेश्वर के योजना ఇక్కడ ఒక విషయము, దావీదు మళ్ళీ పోయి అరణ్యంలో దాచుకొని ఉన్నప్పుడు యోనాతాను వచ్చి ఆయనను బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మనం ఏదైనా కష్టాల్లో, ఇలాంటి ఒంటరితనాల్లో, ఇలాంటి బాధల్లో ఉన్నప్పుడు సరి అయిన సమయంలో దేవుడు మనల్ని ఓదార్చడానికి, ఆదరించడానికి మనుషులను పంపిస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. తర్వాతప్పుడు సౌలు ఏ విధంగా దేవుని ప్రణాళికను ఎదురిస్తున్నాడు, దేవుని చిత్తానికి భిన్నంగా, విరోధంగా పనిచేస్తున్నాడు అనేది ఇప్పుడు మన ఎక్స్ప్లెనేషన్ దాని గురించి చూస్తున్నాం. के खिलाफ दाऊद को मारने के लिए तुला हुआ है। उसकी नजर फिलिस्ती नहीं है, उसकी नजर कैसे ना कैसे दाऊद को जान से मारना है। दाऊद ने क्या बिगाड़ा है? तेरा दामाद ना है। जब दुष्टात्मा चढ़ जाता है तब जरा सोचें। इसी प्रकार प्यारे अजीजों, शैतान भी हमारे पीछे पड़ा है, कैसे ना कैसे हमें बर्बाद करने के लिए, क्योंकि उसे मालूम है। आपको बेशक मालूम हो या ना हो, शैतान को मालूम है कि आप कौन हैं। आपको परमेश्वर ने बड़े उद्देश्य से चुना है, शैतान को अच्छी तरह मालूम है। इसलिए आपको उस बात से गुमराह करने के लिए अलग अलग चालाकियां लेकर आता है। उसे मालूम है कि प्रभु इन्हें कभी नहीं छोड़ेगा। ये एक दिन सिंहासन में बैठकर राज्य करेंगे, अनंत काल राज्य करेंगे। शैतान को मालूम है, तभी शैतान आपके पीछे ये सब लेकर आ रहा है। तो इसलिए मैंने और आपने प्रभु में बलवंत होना है। आगे, तब उन दोनों ने यहोवा की शपथ खाकर आपस में वाचा बांधी और दाऊद होरेश में रह गया और योनाथान अपने घर चला गया। तब जीपी लोग गिबा में शाऊल के पास जाकर कहने लगे, दाऊद तो हमारे पास होरेश के गढ़ों में अर्थात उस हकीला नामक पहाड़ी पर छिपा रहता है जो यशिमोन के दक्षिण की ओर है। इसलिए अब हे राजा, तेरी जो इच्छा आने की है तो आ और उसको राजा के हाथ में पकड़वा देना, हमारा काम होगा। जरा सोच कर देखे कैसे जीपी लोग, साउल, जब दाऊद उधर जंगलों में भटक रहा है, उधर के लोग कैसे साउल को संदेश भेजते हैं और बोलते हैं हम पकड़वाएंगे।
आप जरा सोचो, आपके साथ ऐसे हो तो क्या करेंगे आप? हम अपने आप को दाऊद के जगह डाल कर देखें। ये वचन हम क्यों सीख रहे हैं? हम अपने आप को जांचें। मेरे साथ ऐसे हो तो मैं क्या करूंगा? मेरे खुद के लोग मुझे पकड़वाने लगेंगे तो क्या मैं परेशान नहीं? मेरा विश्वास का क्या होता तब? आगे शाऊल ने कहा, यहोवा की आशीष तुम पर हो, क्योंकि तुमने मुझ पर दया की है। तुम चलकर और भी निश्चय कर लो और देख भाल कर जान लो कि उसके अड्डे का पता लगा लो और पता लगाओ कि उसको वहाँ किसने देखा है, क्योंकि किसी ने मुझसे कहा है कि वह बड़ी चतुराई से काम करता है। इसलिए जहाँ कहीं वह छिपा करता है, उन सब स्थानों को देख देख कर पहचानो। तब निश्चय कर कर मेरे पास लौट आना और मैं तुम्हारे साथ चलूँगा, और यदि वो उस देश में कहीं भी हो तो मैं उसे यहूदा के हजारों में से ढूंढ निकालूंगा। तब वे चलकर शाऊल से पहले जीप को गए, परंतु दाऊद अपने जनों समेत माओन नामक जंगल में चला गया था, जो अराबा के यशीमोन के दक्षिण की ओर है। तब शाऊल अपने जनों के साथ लेकर उसकी खोज में गया। इसका समाचार पाकर दाऊद पर्वत पर से उतर के माओन जंगल में रहने लगा। यह सुन शाऊल ने माओन जंगल में दाऊद का पीछा किया। शाऊल तो पहाड़ की एक और दाऊद अपने जनों समेत पहाड़ की दूसरी ओर जा रहा था। और दाऊद शाऊल के डर के मारे जल्दी जा रहा था, और शाऊल अपने जनों समेत दाऊद और उसके जनों को पकड़ने के लिए घेरा बनाना चाहता था कि एक दूत ने शाऊल के पास आकर कहा, फुर्ती से चला आ, क्योंकि फिलिस्तियों ने देश पर चढ़ाई की है। यह सुन शाऊल दाऊद का पीछा छोड़कर फिलिस्तियों का सामना करने को चला। इस कारण उस स्थान का नाम सेलाम हलकोत पड़ा। वहां से दाऊद चढ़कर एनगेदी के गढ़ों में रहने लगा। सो इधर हम देख रहे हैं कैसे शाऊल उसे घेरने के लिए आ रहा है। तब अचानक एक संदेश आता है, शाऊल दाऊद को छोड़कर फिलिस्तियों के पीछे जा रहा। ये सब हमने क्यों पढ़ा? मैं ये पूरा अध्याय आपके सामने क्यों पढ़ रहा हूं? ताकि उससे मैं और आप अपने जीवन की होने वाली घटनाओं को अच्छी तरह समझकर तैयार हो जाए कि मेरे साथ प्रभु है, मुझे चिंता करने की जरूरत नहीं। ऐसे दुख के वेला में हम जब हताश और निराश हो जाते हैं, दाऊद भजन संगीता लिख रहा है। पढ़िए भजन संगीता 57, Psalms 57, भजन संगीता 57। आइए हम मिलकर पढ़ें। हे परमेश्वर, मुझ पर अनुग्रह कर, मुझ पर अनुग्रह कर, क्योंकि मैं तेरी शरणागत हूं, और जब तक ये विपत्तियां निकल ना जाएं तब तक मैं तेरे पंखों तले शरण लिए रहूंगा। मैं इधर जरा रुककर आपसे कहना चाहूँगा, प्रार्थना के समय ये हालेलुया हालेलुया का जप लगाना बंद कर कर प्रभु से हम बात करने का आदत डालें। प्रार्थना के समय हम हालेलुया बोलना गलत नहीं है। हालेलुया का मतलब प्रभु की स्तुति हो। इधर दाऊद के प्रार्थना को हम पढ़ रहे, काश हमारा भी प्रार्थना कुछ ऐसा ही हो। इधर क्या कह रहा है? हे परमेश्वर, मुझ पर अनुग्रह कर, मुझ पर अनुग्रह कर, क्योंकि मैं तेरे शरणागत हूं, और जब तक ये विपत्तियां निकल ना जाएं तब तक मैं तेरे पंखों तले शरण लिए रहूंगा। क्या आप ऐसे बोल सकते हैं? मैं परम प्रधान परमेश्वर को पुकारूंगा, परमेश्वर को जो मेरे लिए सब कुछ है सिद्ध करता है। परमेश्वर स्वर्ग से भेजकर मुझे बचा लेगा। जब मेरा निगलने वाला निंदा कर रहा हो, जब उधर लिखा है सेला, सेला का मतलब क्या है? भजन संगीता में शब्द सेला दिया, वो क्यों? अभी तक जिस स्वर में गाया है, हम इसके अगला जो बोलने वाले हम और थोड़े ऊंचे स्वर में गाएंगे।
यानी और उत्साह से गाएंगे और जोश से हम गाने जा रहे हैं। अभी इधर क्या है, परमेश्वर स्वर्ग से भेजकर मुझे बचा लेगा। जब मेरे निगलने वाले निंदा कर रहे हो, सेला, अब स्वर थोड़ा और ऊंचा कर कर, परमेश्वर अपनी करुणा और सच्चाई प्रकट करेगा। क्या उत्साह है, क्या विश्वास है। जब मेरे निगलने वाले निंदा कर रहे हो, मैं जोर से क्या बोल रहा हूं, परमेश्वर अपनी करुणा और सच्चाई प्रकट करेगा। मेरा प्राण सिंहों के बीच में है, सच है। उसको जासूसी करने के लिए तो लोग आ रहे हैं, किस पर भरोसा करेगा। मुझे जलते हुओं के बीच में लेटना पड़ता है, अर्थात ऐसे मनुष्यों के बीच में जिनके दांत बर्छी और तीर हैं। रात को कैसे सोया करता होगा, कौन सा पाप किया है। अगर परमेश्वर मुझे ऐसे परिस्थिति में डाले, मेरे द्वारा प्रभु की महिमा होगी या बदनामी होगी। और जिनके जीभ तेज तलवार हैं, हे परमेश्वर, तू स्वर्ग के ऊपर अति महान और तेजोमय है। तेरी महिमा सारी पृथ्वी के ऊपर फैल जाए। उन्होंने मेरे पैरों के लिए जाल लगाया है, मेरा प्राण ढला जाता है। उन्होंने मेरे आगे गड्ढा खोदा, परंतु आप ही उसमें गिर पड़े। गड्ढा खोदा और आप ही उसमें गिर पड़े। सेला। अगला, हे परमेश्वर मेरा मन स्थिर है। हे परमेश्वर मेरा मन स्थिर है। क्या आज इस संध्या के समय आप बोल सकेंगे, हे परमेश्वर मेरा मन स्थिर है, मेरा मन स्थिर है। 2 बार कह रहा, मैं गाऊंगा वरन भजन कीर्तन करूंगा। हे मेरी आत्मा जाग जा, हे सारंगी और वीणा जाग जाओ। मैं भी पोट फटते ही जाग उठूंगा। हे प्रभु, मैं देश देश के लोगों के बीच तेरा धन्यवाद करूंगा। मैं राज्य राज्य के लोगों के बीच में तेरा भजन गाऊंगा, क्योंकि तेरी करुणा स्वर्ग तक बड़ी है और तेरी सच्चाई आकाश मंडल तक पहुंचती है। हे परमेश्वर, तू स्वर्ग के ऊपर अति महान है। तेरी महिमा सारी पृथ्वी के ऊपर फैल जाए। क्या गीत है। हम कितने हजारों साल बाद, कुछ महीनों के बाद नहीं, हजारों साल बाद हमारी तरह एक नौजवान जो उन गुफाओं में बैठे हुए गाया हुआ गीत हम गा रहे हैं। आज के लिखे हुए गाने अगले साल कोई याद नहीं करता, लेकिन दाऊद ने लिखे हुए ये गीत कितने सालों निकल गए। क्या मैं और आप ये गीत आज गा सकते हैं? अगला एक और गीत, भजन संगीता 142, भजन संगीता 142, उसको भी हम पढ़ें, फिर हम प्रार्थना करेंगे। हे यहोवा, नहीं, मैं यहोवा की दोहाई देता, मैं यहोवा से गिड़गिड़ाता हूँ। मैं अपने शोक की बातें उससे खोल कर कहता, मैं अपना संकट उसके आगे प्रकट करता हूँ। जब मेरी आत्मा मेरे भीतर से व्याकुल हो रही थी, तब तू मेरी दशा को जानता था। जिस रास्ते से मैं जाने वाला था, उसी में उन्होंने मेरे लिए फंदा लगाया। मैंने दाहिनी ओर देखा, परंतु कोई मुझे नहीं देखता। मेरे लिए शरण कहीं नहीं रही, ना मुझको कोई पूछता है। हे यहोवा, मैंने तेरी दुहाई दी है। मैंने कहा, तू मेरा शरणागत है। मेरे जीते जी तू मेरा भाग है। मेरा चिल्लाहट को ध्यान देकर सुन, क्योंकि मेरी बड़ी दुर्दशा हो गई है। जो मेरे पीछे पड़े हैं, उनसे मुझे बचा ले, क्योंकि वे मुझसे अधिक सामर्थी हैं।
मुझको बंदीगृह से निकाल कि मैं तेरा नाम का धन्यवाद करूं। धर्मी लोग मेरे चारों ओर आएंगे क्योंकि तू मेरा उपकार करेगा। क्या विश्वास, क्या प्रार्थना। आज हम अभी प्रार्थना करने जा रहे हैं। जरा रुककर अपनी प्रार्थना को ध्यान दे। मैं एक विश्वासी हूं, मैं प्रभु से क्या बोल रहा हूं, मेरा व्यक्तित्व क्या चीज को दिखा रहा है। क्या मैं विश्वासी हूं, बोल सकता हूं? क्या मुझे प्रभु पर भरोसा है? इधर देखिए ना, दाऊद के बारे में क्यों कहा परमेश्वर ने, मेरे हृदय के अनुसार का व्यक्ति। आज हमने देखा कैसे जंगल में भटक रहा है। एक नगर पर हमला होने जा रहा है, सच्चे मन से गया, उनको छुड़ाया। और वो लोगों ने क्या किया? जब हम दूसरों के साथ भलाई करते हैं, लोग हमें धोखा देते हैं, हम टूट जाते हैं। बस इतना ही। हमारा विश्वास कहां जाता है? आइए हम भी दाऊद के जीवन को देखकर प्रभु के सामने अपने दिलों को उंडेलें। मैंने भी मजबूत होना है, मैंने भी विश्वास में स्थिर होना है। मेरे जीवन से लोगों ने परमेश्वर की महिमा को देखना है। मेरा जीवन दूसरों के लिए प्रोत्साहन का कारण बनना है। बेशक मेरे जीवन में संकट है, समस्याएं हैं, दाऊद की तरह मैं भटक रहा हूं, चिंता नहीं, क्योंकि मेरा प्रभु मेरे साथ है। मैं उसके शरणागत हूं, उसके पंखों की आड़ में मैं सुरक्षित हूं। अगर हमें वो दिलेरी है तो जीवन में कितने भी तूफान आ जाएं, आप उन्हें सामना कर पाएंगे। आइए अपने सिरों को झुकाएं, प्रार्थना करें। मैं बड़े आराम से आपको वचन से, जब हम वचन सीख रहे हैं, बोल सकता हूं, चिंता ना करें, प्रभु रास्ता खोलने जा रहा है, ये है वो है, बहुत बातें। लेकिन हम बिल्कुल विपरीत दाऊद के जीवन को देख रहे हैं। कैसे तसल्ली देने योनाथान पहुंचा, कैसे अबियातार एफोद लेकर आया। प्यारे अजीजों, प्रभु आपको कभी नहीं छोड़ेगा, कभी धोखा नहीं देगा। आइए हम उसके और नजदीक आए और उसके करीब हो जाएं, ताकि ये दुख के वेला में, जीवन में जब संघर्ष आता है, आपके दोस्त आपको देखते हैं, आपके माँ बाप आपको देखते हैं, आपके रिश्तेदार आपको देख रहे हैं। आपका जीवन क्या परमेश्वर की महिमा कर रहा है? आइए सिरों को झुकाएं, आंखों को बंद करें। हालेलुया। मुंह खोलकर प्रभु से आप बात करें। आप लाइव सुन रहे हैं या आप रिकॉर्डिंग सुन रहे हैं? क्या आप अपने सिरों को झुकाएंगे, आंखों को बंद करेंगे? दूसरे लोग कमेंट में क्या लिख रहे हैं उसकी चिंता ना करें। प्रभु से आप क्या कहेंगे? हालेलुया। इस क्लास के बाद आप दाऊद के जीवन को मनन करें। राजा होने के लिए अभिषिक्त, कोई गलती नहीं किया, फिर भी जंगल में लोगों की सहायता करता है, वो धोखा देते हैं, पकड़वाने के लिए पीछे पड़े हुए हैं। प्रभु पर आश्रित। हालेलुया। अगर मैं और आप भी प्रभु पर आश्रित रहेंगे तो हमारा जीवन कितनों के लिए हौसला का कारण बन सकता है। हमारे अनुग्रहकारी पिता, हम आपका धन्यवाद देते हैं। दाऊद के जीवन के द्वारा प्रभु आप हम एक एक से बात कर रहे हैं। प्रभु आप हमारे प्रभु हैं। हमने अपना जीवन आपके हाथ में सौंपा है। आप हमें कभी नहीं छोड़ेंगे।
प्रभु इस विश्वास में दृढ़ रहने के लिए हम एक एक को सहायता कर, एक एक को सहायता कर। हालेलुया, हालेलुया। आपने बड़ी योजना से हमें चुना है प्रभु। ये वचनों के द्वारा हम एक एक आत्मा में बलवंत हो सके, आपकी आशीष हम मांगते हैं। यीशु मसीह के मधुर नाम से हम मांगते हैं, आमीन। प्रभु यीशु का अनुग्रह, पिता का प्रेम, पवित्र आत्मा की सहभागिता हम सबके साथ प्रभु यीशु के आगमन तक होती रहे, आमीन, आमीन। प्रभु आप सबको बहुत आयत में आशीष दे। మారానాథా। అదేవిధంగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని కొద్దిసేపు మనందరం కలిసి దావీదు యొక్క విశ్వాస జీవితాన్ని ధ్యానిస్తూ, నేను నిబ్బరముగా ఉన్నాను అంటున్నాను, నేను నిబ్బరంగా ఉన్నాను అంటున్నాను. దావీదుకు వచ్చిన కష్టాలు మనలో ఎవరికి ఇంకా రాలేదు. దావీదు పడిన బాధలు మనం ఇంకా పడలేదు. అందులో కనీసం ఒక 5 పైసల బంధమైనా కూడా, ఆవగింజంత అయినా కూడా మనం అనుభవించలేము. అప్పుడే నిరుత్సాహపడిపోయి కృంగిపోయి, ఏంటి నా జీవితం ఏంటి, నా జీవితం ఏంటి, నేనేంటి, లేదా నా స్థితి ఏంటి, లేదా చావనో ఇదనో అదనో అంటే ఎంత విశ్వాసం ఉందో ఒక్కసారి చూడు. ఈ చివరి ఘట్టంలో, చివరి దినాలలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిబ్బరంగా ఉండే విశ్వాసం నీకు నాకుందా అని పరిశీలించుకుందా. ఎన్నో హింసలు పెరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ఊరుల్లో, గ్రామాల్లో, కానీ ఎక్కడెక్కడో హింసలు ఆరంభమవుతూ ఉండగా, నా జీవితంలో వచ్చే సాధారణమైన కష్టాలకే నేను కృంగిపోతే క్రీస్తు నిమిత్తం శ్రమ ఎలా పడతాను? ఆయన నామమును బట్టి నేను నింద, హింస, అవమానము, వెలివేయటము, తరమబడటము ఎలా జరుగుతుంది? అందుకే ఒక్కసారి మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకున్నాం. మన ప్రభు ఎదుట ప్రార్థిద్దాం. చక్కని కీర్తనలో 2 చదివా. ఎంత చక్కని కీర్తన చూడు. తన పరిస్థితి అవత్తు తన దేవునికి చెప్పుకొని ఓదార్పు నందుతూ ఉన్నాడు. హల్లెలూయా. విసుక్కోవడం కాదు, సనుక్కోవడం కాదు. మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా మన దేవునికి చెప్పుకుందాం. ఆయనే మనకు మార్గదర్శిగా ఉండి మనం నడిపిస్తాడు. అందుకే అందరం కలిసి ఒకసారి యవన ప్రాయంలో దయచేసి ఇంకో 2 నిమిషాలు ఇంకొద్దిసేపు ప్రార్థిద్దాం. నోరు తెరిచి ప్రార్థిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావో చూడు. మనం పరీక్షించుకోవాలంటే కొంతమందికి చాలా కష్టంగా అనిపిస్తుంది, అంత అవసరం లేదనిపిస్తుంది. కొంతమంది ఒక ఊహల్లో, భ్రమల్లో ఉంటారు. అవును, నేను బాగానే ఉన్నాను, ఇతరుల కంటే బాగానే ఉన్నాను అనే ఒక భ్రమ, అటువంటి ఒక ఉప్పొంగే తత్వం అనేది వారిలో ఉంటుంది. అలా కాకుండా నేను ఒక్కసారి దావీదు జీవితాన్ని పక్కన పెట్టి, మన జీవితాన్ని పక్కన పెట్టి చూస్తే ఎవరికి ఎక్కువగా మార్కులు వస్తాయి, ఎవరు ఎక్కువగా దేవుని సంతోషపెట్టే జీవితాన్ని జీవించారు. చిన్న చిన్న విషయాలలోనే ఓపిక, సహనాన్ని కోల్పోయి, దావీదుకున్న లక్షణాలు నీకున్నాయా బ్రదర్, సిస్టర్? దావీదు వంటి మంచి గుణము నీకుందా? ఆయన వంటి ఒక నిబ్బరమైన, దృఢమైన విశ్వాసం నీకు ఉందా? పరిశీలన చేసుకో, పరీక్షించుకో, నిన్ను ప్రశ్నించుకో. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే తర్వాత వచ్చే శ్రమల్లో నువ్వు నిలబడలేవు. రానున్న దినాల్లో చాలా కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కష్టాల్లో మనం నిలబడాలంటే దావీదు వంటి విశ్వాసం, దావీదు కంటే ఇంకెక్కువ విశ్వాసం మనకు కావాలి. నిబ్బరమైన జీవితం మనకు కావాలి. దృఢత్వం, స్థిరత్వం కలిగిన జీవితం మనకు కావాలి. అందుకే పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ యొక్క యవనస్తుల కూడికను బట్టి నీకు వందనాలు.
ఈ మీటింగ్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించు. తమ యవన ప్రాయంలో నాయన దావీదును వంటి ఒక మంచి విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం. ఎవరి వ్యక్తిగత జీవితాలు, వారి తలంపులు, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క జీవిత విధానం ఎరిగిన దేవుడు, గొప్ప పరివర్తన, గొప్ప మార్పు నువ్వు తీసుకుంటావు. మరి ఈ అంత దినాల్లో మా మధ్యలో దావీదు వంటి స్వభావం కలిగిన వారంగా ప్రతి ఒక్కరూ మేము ఉండటకు సహాయం. అటు యవనస్తుల్ని మా మధ్యలో నిలబెట్టమని వేడుకుంటున్నాను. కనికరించి యవనస్తుల మీటింగ్ని బట్టి నీకు వందనాలు. మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ మరలాని సన్నిధిలో మేము కలుసుకునేంతవరకు మా అందరికీ నువ్వు తోడే నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.